Audio Jungle. ఎవరికైనా నన్నంటే పడకపోయినా మీరు ఆలోచించుకోవాలి. మీకు రాజకీయ ప్రయోజనాలున్నా మీరు ఆలోచించుకోవాలి. ఈ రోజు మనందరం కలిసి చేయాల్సింది, నేను కేంద్రం పైన నేను పోరాడినప్పుడు ప్రధానమంత్రి గారు మనకు అన్యాయం చేస్తున్నారని చెప్పి నేను గళం విప్పినప్పుడు మీరు చేయాల్సిన పని నన్ను బలపరచాలి తప్ప నన్ను బలహీనపరిచే పరిస్థితి వస్తే అది రాష్ట్ర ప్రయోజనాలకు లాభం లేదు. అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ వ్యక్తులైనా కావచ్చు. మీకు స్వార్థాలు ఉండొచ్చు, లేదంటే ఇంకొక భయం ఉండొచ్చు, కానీ అల్టిమేట్గా కావాల్సింది రాష్ట్ర ప్రయోజనం వచ్చినప్పుడు నాకు కూడా తెలుసు, మొత్తం ప్రజలకు చెప్పగలుగుతాను, చెప్తాం, సమీకృతం చేస్తాం, సమైక్యం చేస్తాం. అల్టిమేట్గా తెలుగు జాతికి, ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజానీకానికి న్యాయం జరుగుతుంది. జరిగే వరకు ఈ పోరాటం ఆగదు. నా సుదీర్ఘ రాజకీయ అనుభవం చూసి చెప్తున్నాను. ఎన్నో రాజకీయాలు చూశాను, ఎంతో మంది ఎన్నో విధాలు ఆలోచించబడ్డారు. కడాన దిశ ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనుషులు ముఖ్యం కాదు, దేశం రాష్ట్రం ముఖ్యం. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల మనోభావాలు ముఖ్యం. అందరినీ కలిపి ముందుకు తీసుకుపోవడం ముఖ్యం. ఇంకా నాకు చెప్పాలని చాలా ఉన్నాయి దిశ. రేపు నుండి అన్ని విషయాలు నేను మాట్లాడతాను. నాకేం దాపరికం లేదు ఇక్కడ. ఎందుకంటే 40 సంవత్సరాలు చాలా విషయాలు చూశాను దిశ. ప్రతి ఒక్కటి ఎవరు ఎన్ని చేసినా, ఎన్ని కుట్రలు పడినా, ఎన్ని చేసినా అల్టిమేట్గా ట్రూత్ ఈజ్ ట్రూత్. నిజం ఫైర్ లాంటిది, నిప్పు లాంటిది. నిజం నిప్పు లాంటిది. నిజానికి దూరంగా ఎవరు ప్రయత్నం చేసినా, నిప్పుతో ఆడుకున్న చెలగాట వాడినా భవిష్యత్తులో ఎవరికి ఇది కలిసి రాదు దిశ. అందుకని ఒక ఎమోషన్ ఉంది, బాధ ఉంది. ఇది సమయం కాదు. ఇంకా రేపు నుండి నేను మాట్లాడతాను అన్ని విషయాలు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.